దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందంట? స్తుతులపై ఆసీనుడై ఉంటాడంట ఆయన. మరి కంప్లైనింగ్ నేచర్ దగ్గర ఉంటాడా? ఉండడు. ఆ రోజు ఇశ్రాయేల్ తరుపుతున్నటువంటి ఆ యొక్క ఫరో సైన్యం వస్తుంది. ముందుగానేమో ఎర్ర సముద్రం ఉంది. ఇశ్రాయేల్ అందరూ కూడా సనుక్కుంటున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు. ఏమనంటే, ఎందుకయ్యా మోషే ఇలా చేసావని. కానీ మోషే మాత్రం సనుక్కోలేదు, ఆయన విసుక్కోలేదు. ఆయన దేవునికి వందనాలు చెల్లించాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీవు నీ యొక్క కర్రను, ఆ యొక్క స్టాఫ్ని ఎర్ర సముద్రంలో పెట్టు అనగానే వెంటనే ఆ యొక్క మార్గం లేని చోట మార్గం ఏర్పాటైంది. పెద్ద సమస్య దావీదుకు వస్తే, దావీదు మాత్రము ఆయన భయపడకుండా దేవుని యందే తన యొక్క విశ్వాసం ఉంచాడంట. దావీదు యొక్క విశ్వాసం మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మన ఈ విశ్వాసమే మన సమస్యల కన్నా గొప్పది. యోనా తన యొక్క ప్రార్థనను మార్చాడో దేవుడు వెంటనే స్పందించాడు. 3 రోజులు చేప కడుపులో ఉన్నటువంటి యోనా అకస్మాత్తుగా వేలికి, ఆ యొక్క తిమింగలంకి అరగలేదట. అజీర్ణం అయ్యి కొక్కుకుంటే ఈ మనిషి యాజ్ ఇట్ ఈస్ బయటకు వచ్చేసాడు. నీ యొక్క స్థుతులు నీ యొక్క పరిస్థితులను మారుస్తుంది. నీ యొక్క స్థుతులు నీ యొక్క చీకటిని వెలుగుగా మారుస్తుంది. నీ యొక్క స్థుతులు నీ యొక్క ప్రతి పరిస్థితిని అది తిరిగి రాసివేస్తుంది. ఈరోజు నీ యొక్క ప్రార్థన ఏ రీతిగా ఉంది? నువ్వు చేస్తున్నది నిజాయితీ అయిన ప్రార్థనే, అది ఖచ్చితంగా సత్యం ఉంది దానిలో. బట్ ద పాయింట్ ఇస్, అది ప్రభావితమైనటువంటి ప్రార్థన కాదు. నీవు ప్రభావితమైనటువంటి ప్రార్థన చేయాలన్నట్లయితే నీవు దేవునికి వందనాలు చెల్లించాలి.